పఠాన్కోట్ దాడిని తిప్పికొట్టడంలో పొరపాట్లు చోటు చేసుకున్నాయా? ముందస్తు నిఘా హెచ్చరికలను భద్రతా దళాలు పెడచెవిన పెట్టాయా? భారత్పై పాకిస్తాన్ వైఖరి ఎప్పటికీ మారదా? లాహోర్ ల్యాండింగ్కు ఫలితం ఇదేనా? గతం నుంచి మనవాళ్ళు ఎందుకు గుణపాఠాలు నేర్చుకోలేకపోతున్నారు? లోపం ఎక్కడుంది? దిద్దుబాటు ఎక్కడి నుంచి జరగాలి? పాకిస్తాన్తో సంబంధాల విషయంలో భారత్ వైఖరి మారాలా? పఠాన్కోట్ ఘటన క్రమంలో ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరముందా? భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు నెలకొనరాదనే భావనతో పఠాన్కోట్ దాడికి రచన జరిగిందా? పొరుగు దేశం పాకిస్తాన్తో సంబంధాలు బలపడాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు ప్రారంభించిన క్షణం నుంచి శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించే శక్తులు తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని టెర్రరిస్టులు ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. భారత్ పాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వైమానిక స్థావరం. పాకిస్తాన్ నుంచి భారత్పై దాడి జరిగితే మొదటి రక్షణ కవచం ఇది. జమ్మూ కశ్మీర్లో నిర్వహించే ఆపరేషన్స్ కు ఇది సపోర్టుగా ఉంటుంది. 75 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ వైమానిక స్థావరంలో MiG-21 ఫైటర్ విమానాలు, 108 మంది స్క్వాడ్రన్ లీడర్స్ ఉంటారు. 125 హెలికాప్టర్ యూనిట్ గ్లాడియేటర్స్ కు కూడా ఇది స్థావరం. 1965 యుద్ధం నుంచి పాకిస్తాన్ పఠాన్కోట్ ను టార్గెట్ చేసింది. 1971లో జరిగిన యుద్ధంలో ఇక్కడి రన్వే కొంచెం దెబ్బతింది. ఈ ఎయిర్ బేస్ ను ప్రైడ్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి ఓ సాహసోపేత చర్యగా భావించాలి. టెర్రరిస్టు పరిభాషలో దీన్ని అద్భుతమైన దాడిగా చెప్పుకుంటారు. ఉగ్రవాదుల దాడిలో 7 సాహసోపేత సైనికులు వీరమరణం పొందారు. शहीद कैप्टन फतेह सिंह अमर रहे, शहीद कैप्टन फतेह सिंह अमर रहे, देश की बहादुर बेटी जिंदाबाद, देश की बहादुर बेटी जिंदाबाद, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పఠాన్కోట్ ను ఎంచుకోవడం ఇక్కడ భద్రతా వ్యవస్థను పరీక్షించడం అనుకోవాలి. ఓ సైనిక స్థావరంపై దాడులకు తెగబడటాన్ని టెర్రరిస్టు సంస్థల నైతిక విజయంగా చెప్పుకుంటాయి. పఠాన్కోట్ దాడికి సంబంధించి డిసెంబర్ 25నే భారత నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. పంజాబ్లో దాడి జరగబోతోందని, జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారనే సమాచారాన్ని రా, ఐబీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీఎస్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను అలర్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఈ హెచ్చరికలను ఎవరు బేఖాతరు చేశారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. భద్రతా బలగాలను హెచ్చరించడం వరకే తమ బాధ్యతని ఇంటెలిజెన్స్ వర్గాలంటున్నాయి. తమ హెచ్చరికల ఫలితంగానే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారని అంటున్నాయి. మరోవైపు మన సరిహద్దుల భద్రతలో పెద్ద పొరపాటుందని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరహా దాడులు జరగడం గడిచిన 27 నెలల్లో ఇది 5వ సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ జాతీయ హైవే 1A నుంచి రావి నది నుంచి గురుదాస్పూర్, పఠాన్కోట్ వైపు రావడం జరుగుతోంది. మరోవైపు దాడికి పాల్పడటానికి కొన్ని గంటలకు ముందే ముష్కరులు ఎయిర్ బేస్లోకి చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఎస్పీ లెక్క ప్రకారం చొరబడింది 4 ఉగ్రవాదులు. మరి మిగిలిన 2 ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారనే దానికి సమాధానం దొరకడం లేదు. మరి ఆ 2 వేరే గ్రూప్ కు చెందిన వాళ్లా? స్థానికంగా ఎవరైనా వారితో కుమ్మక్కయ్యారా? 2 దేశాల సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించిన ప్రతిసారి ఎందుకు ఈ తరహా దాడులు జరుగుతున్నాయి? నూతన సంవత్సరం 2వ రోజే జనవరి 2 తెల్లవారుజామున పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి ఇంకా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. జనవరి 2వ తేదీ తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. కుంబింగ్ జరిగింది. చివరికి 6 ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు భద్రతా దళాలు చెప్తున్నాయి. అయితే పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి సంబంధించి
భద్రతా లోపాలకు సంబంధించి చాలా విమర్శలు వస్తున్నాయి. చాలామంది రక్షణ రంగ నిపుణులు, విశ్లేషకులు కూడా చాలా భద్రతా లోపాల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత భిన్నమైన భద్రతా సంస్థలు, సెక్యూరిటీ ఏజెన్సీస్ మధ్య కూడా సమన్వయం లోపించింది అనేది కూడా చాలా సమర్థవంతమైన సమన్వయం ఉండాలి. ఆ లోపం కారణంగానే ఇంత జరిగింది. ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైంది మన వాళ్ళు అని చెప్పి జరుగుతున్నది. మూర్తి గారితో మాట్లాడదాం. మూర్తి గారు చెప్పండి, డిసెంబర్ 20వ తేదీ క్రిస్మస్ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా లాహోర్లో దిగి నవాజ్ షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపొస్తే మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్టుంది పాకిస్తాన్ ఈ రకంగా, ఈ రూపంలో. అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు లాహోర్ పోయినా కూడా పాకిస్తాన్ ఆర్మీ ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు మన వాజ్పేయి గారు బస్సులో లాహోర్ పర్యటన వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా కార్గిల్ యుద్ధం జరిగింది. దాని ముషారఫే దాని కారకుడని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ముషారఫ్ షరీఫ్నే దించేసి అతనే ప్రెసిడెంట్ అయ్యాడు, పాలకుడు అయ్యాడు. ఇప్పుడున్న షరీఫ్, ది ఆర్మీ చీఫ్ షరీఫ్, రహీల్ షరీఫ్, ఆయన కూడా దీని వెనక ఉన్నాడని, ఐఎస్ఐ భాగస్వామ్యం కూడా ఉందని, ఐఎస్ఐ హ్యాండల్స్ నుంచే వీళ్ళు ఆదేశాలు స్వీకరిస్తున్నారని ఈ ఉగ్రవాదులు మనకి తడితలం అవుతుంది. అంటే సివిలియన్ గవర్నమెంట్స్ ఎప్పుడైతే ఒక ప్రోయాక్టివ్ రోల్ తీసుకున్నాయో, పీస్ఫుల్ సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాయో, అప్పుడు ఆర్మీ దాంతో సహకరించదు. అంటే పాకిస్తాన్ ఆర్మీకి ఇండియాతో కానీ ఆఫ్ఘనిస్తాన్తో కానీ ఎప్పుడు ఘర్షణ ఉంటేనే వాళ్ళకి ప్రయోజనం. వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు, వాళ్ళ అధికారులను చెలాయించవచ్చు. అందుకనే మనం మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం, షరీఫ్ ఒక్కడు శాంతి కోసం ప్రయత్నిస్తే అది సాగదు, ఆర్మీ కూడా ఉండాలి, ఆర్మీ సహకారం ఉంటేనప్పుడు జరుగుతుంది అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ భద్రతా సలహాదారుడు కూడా ఆర్మీ నుంచి వచ్చిన వాడే కాబట్టి ఆర్మీ చీఫ్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఆర్మీ చీఫ్ అనుమతితోనే ఈ షరీఫ్ ఈ ముందుకు వచ్చాడు ఇట్లా మన మోదీని కలవడానికి కానీ లేకపోతే శాంతి సంభాషణ చేయడానికి కూడా వాళ్ళ అనుమతి ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అనుమతి లేదు. ఆర్మీకి యథాప్రకారం వాళ్ళకి ఏదో అవరోధాలు సృష్టిస్తారో తెలుస్తుంది. కాబట్టి ఈ పంజాబ్ని ఎందుకు అనుకున్నారంటే, పంజాబ్ మనకి వాళ్ళకి బలూచిస్తాన్ ఎట్లయితే సాఫ్ట్ స్పాట్ పాకిస్తాన్కి, మనకి పంజాబ్ సాఫ్ట్ స్పాట్. పంజాబ్ పోరస్ బార్డర్ ఉంది, అక్కడి నుంచి మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. ఇక్కడ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు గుర్దాస్పూర్లో మొన్న జరిగింది, ఇప్పుడు పఠాన్కోట్లో జరిగింది. కాబట్టి పంజాబ్కి వాళ్ళు చాలా స్వేచ్ఛగా, చాలా తేలిగ్గా లోపల జొరబడచ్చు, అక్కడ దాక్కోవచ్చు. లోపల కూడా పంజాబ్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి సహకరించే ఎలిమెంట్స్ ఉన్నాయి. మొదటి కూడా అక్కడ ఖలిస్తాన్ ఉద్యమం జరిగి ఎంతో కాలం కాలేదు, ఇంకా కొన్ని అక్కడ ప్రతిపక్ష శక్తులు ఇంకా ఉన్నాయి అక్కడ పంజాబ్లో. వాళ్ళ సహకారం ఎప్పుడు వాళ్ళకి ఐఎస్ఐకి ఉంటుంది, పాకిస్తాన్ ఆర్మీకి ఉంటుంది. కాబట్టి ఆ నెక్సెస్ మళ్ళీ డెవలప్ అవుతుంది. ఈ మాదక ద్రవ్యాల సరఫరా ఇండియా ముఠాకి పాకిస్తాన్ ముఠాలకి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చెక్ చేయలేకపోతున్నారు. ఇలా పాకిస్తాన్ సాఫ్ట్ టార్గెట్గా తీసుకొని పాకిస్తాన్ మీద గురి పెట్టింది. చాలా స్పష్టంగా అందరు చెప్తున్నారు. పంజాబ్ మీద కూడా పెట్టింది పాకిస్తాన్. బ్రిగేడియర్ గుర్మిత్ కన్వాల్ చెప్తున్నారు, ఆయన పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ అక్కడున్న సివిలియన్ గవర్నమెంట్తో కలిసి నిర్ణయం తీసుకుంటే తప్ప కుదరదు, ఒక సివిలియన్ గవర్నమెంటే అనుకుంటే కాదు. ఇక్కడ మొన్న నవాజ్ షరీఫ్ను మోదీ కలిసింది కూడా సివిలియన్ గవర్నమెంట్ వరకే పరిమితమైంది, అది ఆర్మీ ఇది లేదు అని చెప్తున్నారు. అంత ముందు షరీఫ్ వాజ్పేయి విషయంలో భంగపడ్డ షరీఫే, అంటే వాజ్పేయిని వెన్నుపోటు పొడిచిన ఆర్మీ అప్పుడు చెప్పినప్పుడు కూడా షరీఫే ప్రధానంగా ఉన్నాడు. ఇప్పుడు షరీఫే ప్రధానంగా ఉన్నాడు. ఇప్పుడు మోదీని ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ భగ్నం చేసింది. కానీ పాకిస్తాన్ ఆర్మీకి ఇష్టం లేకుండా, వాళ్ళ సంకల్పం లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా శాంతి పసగదు, భారత్తో కానీ ఆఫ్ఘనిస్తాన్తో కానీ. ఓకే, మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం మనం. మనతో మహేష్ ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అట్లాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. వారితో మాట్లాడడం మనకు సాక్షి.comలో కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి. ప్రాణాలని పణంగా పెట్టి భారత్ జవాన్లకు ముందుగా ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దాడి ప్రధాని మోదీకి ఒక గుణపాఠం అవుతుందని రామ్ నాయక్ చెప్తున్నారు. ఐఏఎస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అస్సద్ సాయం తీసుకుంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను పిలవండి, టెర్రరిజం అంతం చేయడానికి ఈ విషయంలో అతడు ఒక్కడే సరైన వాడు. టెర్రరిజం భయం ఉన్న ప్రతి దేశానికి రష్యా సహాయం చేస్తున్నది. అలాగే రష్యాతో మంచి సంబంధాలున్న భారత్
పుతిన్ సాయం తీసుకుంటే బాగుంటుంది అని ప్రిన్స్ నరేష్ అని ఆయన చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, అవే దేశాన్ని కాపాడుతాయి. రాజకీయ నేతలు బోల్డని తప్పులు చేస్తున్నారు, ప్రాణాల మీదకి వచ్చేది మాత్రం సైనికులకేని గౌతమ్ కూడా చెప్తున్నారు. మార్పు రాదు, ఏం చేసినా సరే నేను నిస్పృహ క్రిష్ అని ఆయన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి చెప్పండి, చాలా అంటే ఎన్ని విమర్శలు వచ్చినాయంటే అసలు ముందు ముగ్గురే చనిపోయినారు భద్రతా దళాలకు, మన వాళ్ళకి సంబంధించి అని, తర్వాత మరునాటికి అది 6 చనిపోయినారని చెప్పినారు. నిజానికి మొదటి రోజు రాత్రికి 6 చనిపోయినట్టు వచ్చింది. ఎందుకు దీన్ని చేయాల్సి వచ్చింది? తర్వాత చాలా అసలు స్టేట్మెంట్స్ చూస్తుంటే రాజీవ్ మహర్షి హోమ్ సెక్రటరీ మాట్లాడింది వింటే ఇట్లాంటివి జరుగుతాయని అంటున్నాడు ఆయన. ఇంటెలిజెన్స్ సమాచారం చాలా ముందుగా ఢిల్లీలో కూడా వాళ్ళు జరబడినట్టు ఉండి కూడా సమాచారం, ఇంటెలిజెన్స్కు సమాచారం ఉండి కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎందుకు జరిగింది ఇట్లా? ఒకటి మనకు సంబంధించినటువంటి పఠాన్కోట్ ఎయిర్ బేస్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్, వెరీ క్రూషియల్ స్పాట్ ఆఫ్ కోర్స్. అయితే 7 ముఖ్యమైనటువంటి మనకు ఎలైట్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఒకటి డెఫినెట్లీ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి మనం ప్రకటిస్తూ, అంటే ఒకటి దీన్ని మనం అయితే రాజీవ్ మహర్షి కామెంట్స్ని మీరు కోట్ చేశారు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఏంటంటే అది నిర్లక్ష్య దూరంతో మాట్లాడిన మాటలు కాదు. ప్రభుత్వం ఒక 7 చనిపోయారు కాబట్టి అందరికీ బాధ ఉంది. ఇవాళ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా భారతీయులుగా మన యొక్క 7 సైనికుల్ని అన్ని స్థాయిలలో కోల్పోవడం బాధాకరమైన విషయం. దాన్ని మనం రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే కొంత అవగాహన రాయించడంతో కొంతమంది మాట్లాడినారు. శ్రీధర్ రెడ్డి గారు రాజకీయం చేయడం కదా, హ్యావ్ ది స్టేట్మెంట్ హియర్. అందుకే చెప్తున్నాను, వేరే కొంతమంది ప్రయత్నం చేసినప్పుడు అంటే దాంట్లో రాజకీయం కోణం చూసి ప్రభుత్వం ఏదో కావాల్సుకొని ప్రయత్నాలన్నింటినీ చేయలేదు, ఆ విధంగా కొన్ని పార్టీలు మాట్లాడారు. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ ఏ ల్యాప్స్ ఎట్ ఆల్ అంటున్నాడు ఆయన. అంటే ఒకటి మీకు అధికారికంగా నేను చూశాను, ఒక ఫార్మర్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ బేస్ని ప్రొటెక్ట్ చేసిన ఆయన, అంటే ఈ వాజ్ ది హెడ్ ఆఫ్ దట్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ బేస్. ఆయన ఏం చెప్పారు, దెర్ ఆర్ త్రీ బేసిక్ పాయింట్స్ వెన్ దే సీ. వాళ్ళు ఏం చూస్తారంటే, ఒకటి ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టెర్రరిస్ట్ అనేది సఫలీకృతమైందా లేదా, మనం ఎంత మెన్ లాస్ అయినాము, ఎంత టైం మనం తీసుకున్నాం, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అవర్ కెపాసిటీస్ ఉన్నాయా లేదా. దీంట్లో ఒక మెన్ లాస్ కాకుండా మిగతా 2 విషయాలలో ప్రభుత్వము లేకపోతే అక్కడ ఉన్నటువంటి కమాండోస్ లేకపోతే ఫోర్సెస్ విజయం సాధించాయి. ఆబ్జెక్టివ్ ఏంటి, అన్నటువంటి వాయు సంపదను, అంటే వాయుసేన సంపదని, లేకపోతే విమానాలు. ఇంకోటి కూడా ఉంటుంది, వేర్ యూ ఏబుల్ టు న్యూట్రలైజ్ ది టెర్రరిస్ట్ ఇన్ మినిమం టైం అనేది. అందుకే చెప్పాను. కాబట్టి ఈ టైం అంటే అక్కడ ఉన్నటువంటి 75 acres అంత పెద్ద బేస్లో ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయినప్పుడు, జనావాసాలు ఉన్నప్పుడు, సివిలియన్స్ ఉన్నప్పుడు, వాళ్ళు సివిలియన్ ఏరియాస్కి వెళ్ళి దాక్కున్నప్పుడు అవుట్ రైట్ మేము ఫైర్ చేయలేము, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ మన యొక్క డ్యామేజ్ మినిమైజ్ చేస్తూ ముందుకెళ్ళాలి కాబట్టి లేట్ అయిందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ ఆబ్వియస్లీ వెన్ దిర్ ఇస్ అ గన్ ఫైట్, మనం కార్గిల్ యుద్ధం కూడా చూసాం, అనేకమైనటువంటి కమాండో ఆపరేషన్స్ చూసాం, ఎంత ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసినా కానీ వాళ్ళేమో పూర్తి స్థాయిలో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏమంటారు ఆత్మాహుతి దళాల్లాగా వచ్చినటువంటి పరిస్థితులలో ఎంత అమ్యునిషన్ ఉంది, ఎటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి, ఇవన్నీ అంచనా కొద్ది దూరంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో క్యాజువాలిటీస్ కావడం అనేది కామన్ అనే విషయాన్ని వారు చెప్పారు తప్పితే నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం దగ్గర లేదనే విషయం చెప్పారు. సాక్షాత్తు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హిమ్సెల్ఫ్ విత్ ఇన్ ది షార్ట్ నోటీస్ ఆయన ఛార్జ్ తీసుకొని ఆపరేషన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినారు. అయితే మీరు ఇంకొక మాట చెప్పారు ఏంటంటే, ఎందుకు మనము 3 చనిపోతే తర్వాత 6 చనిపోతే 3 చెప్పాము, అవన్నీ దాంట్లో అంబిగ్విటీ ఉంది. అంటే సందిగ్ధం నిజంగా కూడా ప్రభుత్వం దాచిందా దాయలేదా అనే విషయం మీద మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఇంకొక చిన్న విషయం చెప్పారంటే, ఇందులో సందేహాలకి తావలేదు శ్రీధర్ రెడ్డి గారు. ముందు రోజు రాత్రి 3 క్యాజువాలిటీస్ అనౌన్స్ చేసినారు, మర్నాడు ఉదయం అవి 6 అన్నారు. కానీ ముందు రోజు రాత్రికి 6 చనిపోయినట్టు స్పష్టమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నది. నేనేమంటే సమాచారం ఉన్నా అధికారి ఏం చెప్పారంటే, కన్సర్న్ డిశ్చార్జెస్ ఏం చెప్పారంటే, మనం మన మరణం అనేది మనం ఎస్టాబ్లిష్ చేసి మీడియాకి ఇవ్వాలంటే బిఫోర్ హ్యాండ్ వాళ్ళ యొక్క కుటుంబాలకు సమాచారం ఫ్యామిలీకి చెప్పాలి. ఫ్యామిలీకి చెప్పాల్సిన అవసరం ఉంది, వారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అధికారికంగా క్యాజువాలిటీని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దెర్ ఇస్ అ ప్రొసీజర్. మనం సివిలియన్స్ మాట్లాడినట్టు మనకు ఆ బాధ ఉంటుంది, ఆ ఉద్విగ్ధత ఉంటుంది, లేకపోతే ఆ ఉద్రేకం ఉంటుంది, ఇంతమంది చనిపోయినారు ఏం చేస్తుంది ఇదంతా. కానీ గవర్నమెంట్ హ్యాస్ టు ఫాలో సర్టెన్ ప్రొసీజర్స్. ఇప్పుడు లాస్ట్ టైం మన ఎన్ఎస్ఎస్ లెవెల్స్లో టాక్స్ రద్దయినప్పుడు అందరూ గగ్గోలు పెట్టారు, ఎందుకు ప్రభుత్వం ఇది కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉండే, ఏదో చిన్న ఫైరింగ్ అయినంత మాత్రాన మనం ఊరుకోవాలని చెప్పేసి. ఇవాళ అదే ప్రభుత్వం మీద మళ్ళీ
ఆయన లాహోర్ పోయి రాగానే ఇట్లా అవుతుంది అంటే పాకిస్తాన్ మీద మీరు సాఫ్ట్ కార్నర్ ఉన్నారు, సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఏదైనా మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు మూర్తి గారు చెప్పారు కదా, వాజ్పేయి గారు పోయినా కానీ ఇక్కడ కార్గిల్ జరిగింది. అట్లాగే ఇప్పుడు వాజ్పేయి గారు పోయినాక ఎట్లా కార్గిల్ జరిగింది కాబట్టి మొన్న షరీఫ్ దగ్గరికి పోయి ఉండాల్సింది కాదు అనేది వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒకటి నేను అదే చెప్పాను, అందుకనే మా ముందు ఒక్క నిమిషం అండి. అజిత్ దోవల్ గారు అంటే ఎన్ఎస్సీ లెవెల్స్ లో టాక్స్ రద్దయినప్పుడు ఇవే వాయిసెస్ మాట్లాడినాయి. ఇవాళ మోడీ గారు ఒక ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకుంటే మళ్ళీ ఇవే వాయిసెస్ వేరేలా మాట్లాడుతున్నాయి. నేను ఏమంటే దీంట్లో రాజకీయ కోణము, కొంతమందికి లాభం వచ్చే కోణం కాకుండా వారే చెప్పారు సివిలియన్ గవర్నమెంట్ హ్యాజ్ అ డిఫరెంట్ ఎజెండా. వాళ్లకు ఐఎస్ఐఎస్ రూపంలో ఆ ఉగ్రవాద వీడి తగులుతా ఉంది. లాహోర్లో జరిగినటువంటి కరాచీ స్కూల్ దాడి మనం చూసాం, పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయినారు. పాకిస్తాన్ ఈజ్ నో ఎక్సెప్షన్ టుడే ఫర్ ది టెర్రర్ అటాక్స్. కాబట్టి వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్తో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారు. దాని దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అగ్రెసివ్గా ప్రొయాక్టివ్గా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎవరైతే జైషే మొహమ్మద్లు, లష్కర్ తయ్యబాలు లేదా వీళ్ళకి అనుకూలమైన వర్గాలకి మింగుడు పడక డెఫినెట్ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇటువంటి కవింపు చర్యలు సాధారణంగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే అందరితోటి నేను కూడా గొంతు కలుపుతాను, మనం ఇంకింత కఠినంగా దీన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇప్పటికిప్పుడు మాత్రం పఠాన్కోట్ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సమర్థంగా వివరించింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మహేష్ గారితో మాట్లాడదాం. అట్లాగే మనతో ఏఆర్కే రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏఆర్కే రెడ్డి గారు కాళహస్తి నుంచి మనతో కనెక్ట్ అవుతారు. వారు రిటైర్డ్ సైనిక అధికారి, లెఫ్టినెంట్ జనరల్ వారితో మాట్లాడదాం. ముందు మహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు చెప్పండి, 2-pronged స్ట్రాటజీ మనం అనుసరించాలి. ఒకటి, ఇప్పుడు ఏదైతే మోదీ ప్రభుత్వం చేస్తూ ఉన్నదో పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు మాట్లాడడం ఇది కొనసాగిస్తూనే ఇట్లాంటి ఎప్పుడైతే మన మీద దాడులు జరుగుతున్నాయో వీటిని కఠినంగా అణిచేయాల్సిందే అని చాలామంది చెప్తూ ఉన్నారు. నిన్న పఠాన్కోట్ ఇన్సిడెంట్ను హ్యాండిల్ చేసిన పద్ధతి మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి, పఠాన్కోట్ ఏదైతే ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ భారతదేశం మీద ఒక పరోక్ష యుద్ధానికి దిగినటువంటి సంఘటన మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియాగా చెప్తున్నాము. ఒక్కసారి ఈ బేస్లో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని కనుక చేరుకుని ఉంటే ఈ రోజు ఏం జరగలేదు, సరే ఆడికి 6 సక్సెస్ఫుల్ గానే దాన్ని విల్ కమ్ టు దట్. నేనేమంటున్నాను, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న హ్యూజ్ బ్లోయింగ్ మెటీరియల్ కనుక వాడి వాళ్ళు అనుకున్న ఇది కనుక సక్సెస్ అయ్యి రీచ్ అయ్యి కనుక ఉంటే ఈరోజు భారతదేశం షేక్ అయిపోయేటువంటి పరిస్థితి. వాళ్ళ లక్ష్యం కూడా అదే. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, భారతదేశంలో ఉన్న వాయుసేన యొక్క బేస్ని డిస్టర్బ్ చేస్తే ఎంటైర్ మిలిటరీ మనోస్థైర్యాన్ని కోల్పోయేదానికి ఉంటుంది. అప్పుడు దే మే ప్లాన్ ఫర్ అనదర్ అటాక్స్ ఇన్ వేరియస్ ఏరియాస్ అనేది ఒక ఇదైతే కనబడుతుంది క్లియర్గా. అదినే ఈ ప్రభుత్వం ఇంత సున్నితమైనటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేసిన విధానాన్ని శ్రీధర్ రెడ్డి గారు సమర్థించుకున్నంత ఈజీగా ఏం లేదు. 3 రోజుల పాటు ఎఫిషియన్సీ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం ఎంత ఇచ్చినామంటే 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి కాల్పులు. ఒకటి. రెండోది, ఇంత సున్నితమైన అంశం మీద బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వివిధ రకాల స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విధానం కూడా ఈ దేశ ప్రజలను కలవరపరుస్తూ ఉంది. హోంమంత్రి గారు మా సేనలు బాగా పర్ఫామ్ చేసినాయి అంటారు, ఇంకా ఫైర్ కొనసాగుతూనే ఉంది. మీరు అన్నట్టుగా హోమ్ సెక్రటరీ మాట్లాడినట్టు మాటల్లో ఖచ్చితంగా బాధ్యతారహితం కనబడతా ఉంది. ఆ తర్వాత ఎన్ఎస్సీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాట్లాడిన దాంట్లో విభేదాలు ఉన్నాయి. సైనిక అధికారులు మాట్లాడుతున్నారు, ఒకదానికి ఒకటి పొంతం లేని. ఈవెన్ ప్రధాని గారు అప్రిషియేట్ చేసి ఆ మాటలు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఒకదానికి ఒకటి పొంతం లేనటువంటి మాటలతోని, ఒక కోఆర్డినేషన్ లేమితోని ఈరోజు ఈ నష్టం జరుగుతూ వచ్చింది. దీనికన్నిటికీ మనము మూలాలు కనుక, ఇది ఏమైనా మొదటిసారి జరిగిందా, గతంలో కూడా జరిగింది పఠాన్కోట్ మీద దాడి. ఇందాక మూర్తి గారు చెప్పినట్టుగా ఇది పాకిస్తాన్కి యాక్సెసిబుల్ పాయింట్ కింద భారతదేశంలో సంఘటన ఉంది. సో కాబట్టి పంజాబ్ మీద ఎప్పటికప్పుడు వాళ్ళ నిఘా ఉంది. మోరోవర్ అంతకుముందు కూడా జరిగింది. ఎప్పుడు 65లో జరిగిన దాడి అప్పుడు ఒక లీడర్షిప్ ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారో, బహుశా మూర్తి గారు కూడా చెప్పాలి, ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కు ఆ రోజు మనకున్న టెక్నాలజీ చాలా తక్కువ. 1965లో భారతదేశానికి ఉన్నటువంటి టెక్నాలజీ చాలా తక్కువ. ఈరోజు వివిధ దేశాల ఇస్రో శాటిలైట్లను మనం ప్రయోగించే స్థాయికి ఎదిగినాం. ఆ రోజున ఇన్సిడెంట్ జరగడమే బాధాకరం అంటే ఈ రోజు జరగడం ఇంకా బాధాకరం. అది కూడా మన సైనికుల దుస్తుల్లో లోపలికి వచ్చే వరకు. మహేష్ గారు, మధ్యలో మరికొన్ని జరిగినాయి. మీరు వాళ్ళు అంటున్నారు 3 రోజులుగా ఈ ఆపరేషన్ జరుగుతుందని. ముంబైలో తాజ్ హోటల్ మీద జరిగింది కూడా 4 రోజులు. నేనేమంటున్నా, ముంబై తాజ్ హోటల్లో జరిగింది. ముంబై ఒక పర్యాటక ప్రాంతం, అక్కడ బయట వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, రావడానికి అవకాశం ఉంది, కోస్టల్ ఏరియా ఉంది. ఈ రోజు పటిష్టమైన భద్రత కలిగి యావత్ 100 కోట్ల ప్రజల్ని సురక్షితంగా కళ్ళు మూసుకొని నిద్రపోతుందంటే కాపాడేటువంటి వాయుసేన బేస్ మీద జరిగింది. ఇట్స్ హార్ట్ ఆఫ్ ది డిఫెన్స్ ఆఫ్ ఇండియా కదా.
దాని మీద దాడి జరిగితే మన అసమర్థత, మన యొక్క నిర్లక్ష్యం, మన యొక్క లోపాలు ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నాయి. మన సైనికుల దుస్తుల్లో వాళ్ళు లోపలికి ఎంటర్ కాగలిగినరు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం, కేంద్రం కానీ, అక్కడ ఉన్న బలగాలు, ఆపరేట్ చేస్తున్న బలగాలు కానీ, వాటిని పర్యవేక్షణ చేస్తున్నటువంటి పెద్దలు కానీ ఎవరు కూడా ఎంతమంది ఇంకా లోపల బతికున్నారు, ఎంతమంది ఎన్ని గ్రూపులుగా విడిపోయినారనే ఆధారాలు ఈ రోజు వరకు మనం దేశ ప్రజలకు చూపించలేకపోతాం. సరే, సెక్యూరిటీ రీజన్స్ అయితే వేరే విషయం, వాటిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా చేయలేదు. అయితే ఆ రోజు 65లో జరిగినప్పుడు నేనేమంటున్నా, ఆ రోజు సెక్యూరిటీ మనకున్న ఎక్విప్మెంట్ చాలా తక్కువ, ఈ రోజు చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఇండియా, మిగతా ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో ఉంది. ఆ రోజు ఇదే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న పార్టీలందరినీ పిలిచి అఖిలపక్ష సమావేశం పెట్టి, ఇగో ఇది జరిగింది, ఇది జరుగుతూ ఉంది, దేశం ఇప్పుడు కొంత సంక్లిష్ట పరిస్థితులలో ఉంది, మనం అందరం కూడా యూనిటీగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక కాల్ చేసినటువంటి పరిస్థితి, అఖిలపక్షాన్ని పిలిచి ఉన్న పరిస్థితులను వివరించినటువంటి పరిస్థితి. ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటి సార్? ఈ రోజు జరుగుతున్నది, ఆ రోజు మోడీ, దీనికి మూలాలు ఎక్కడి? మోడీ గారు లాహోర్లో ల్యాండ్ అవ్వడం కాదా? ఆ రోజు మనం ఇదే వేదిక మీద మనం మాట్లాడుకున్నాం, బహుశా మీకు గుర్తుండాలి. దీని ప్రతిసారి బీజేపీ మోదీ గారు లాహోర్ పోతే ఏమన్నా ఇంకొంచెం పరిస్థితి చక్కబడాలి, చల్లబడాలి. చివరిగా ఆ రోజు ఆలోచించాలి. నేను అదే అంటున్నా, గతంలో మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. మూర్తి గారు చెప్పినట్టుగా వాజ్పేయి గారు పోయి వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే కార్గిల్ వార్ జరిగింది. ఈ రోజు కూడా ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఎట్లా ఉందని మనకు తెలుసు. ఒకటి సివిలియన్ గవర్నమెంట్ నడిస్తే దానికి ప్యారలల్ గా మిలిటరీ గవర్నమెంట్ నడుస్తూ ఉంటది. సో వాళ్ళకి ఈ అంశాలు ఇష్టం ఉన్నా లేకపోయినా మన మీద థ్రెట్ ఉన్నది ఎక్స్పెక్టెడ్ అంశం. దాని విషయంలో మనం ఇంత జాగ్రత్తగా లేకుండా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దాన్ని సమర్థతగా సమర్థించుకునే పెద్దలకు ఆలోచించాలి. ఐ గాట్ యువర్ పాయింట్. కాదు శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి, లోపల ఇంకా ఎంతమంది ఉన్నారా లేదా అని తెలియకుండానే ఆపరేషన్ ముగిసిందని ప్రకటన హడావిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకటి. రెండవది, ఎస్పీ కిడ్నాప్ వ్యవహారం కూడా చాలా అనుమానాలకు తావిస్తున్నది. వాళ్ళు సైనికుల దుస్తుల్లో ఉంటే ఆయన ఎట్లా ఎక్కించుకుంటాడు? ఎస్పీగా ఉన్న వ్యక్తి ఆ మాత్రం సందేహం రాకపోవడానికి కారణం ఏంటి? చాలా అనుమానాలు. రెండు అంశాలు ప్రస్తావించదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళు సైనిక వాహనంలో వచ్చినారు లోపలికి. ఎయిర్ బేస్ లో ఒకసారి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయిన తర్వాత మనం గతంలో అనేకమైన కమాండ్ ఆపరేషన్స్, కాశ్మీర్లో అనేక సార్లు మసీదులలో నక్కినటువంటి తీవ్రవాదులు రోజుల తరబడి సరిపోయేంత ఆహారాన్ని తెచ్చుకొని ప్లాన్డ్గా అటాక్ చేయటం, మసీదులలో వేరు ప్రాంతాలలో జరిగినప్పుడు భద్రతా దళాలని కొంతసేపు మభ్యపెట్టి తర్వాత మళ్ళీ కాల్పులు స్టార్ట్ చేయటము, వీళ్ళు గ్యాప్ ఇస్తే సివిలియన్స్ని అప్డేట్ చేయటం, ఈ రకంగా చేసి. కాబట్టి డెఫినెట్గా మీరు ఒకసారి ఇటువంటి కలకలం చెలరేగిన తర్వాత కమాండో ఆపరేషన్ అనేది అక్కడ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీరు అంచనా వేయలేకపో ఉండొచ్చు. దాన్ని మనం బహిరంగంగా తీసుకురాకూడదు కదా. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ దేర్ అన్నటువంటి చాలా ప్రాపర్ అయితే ప్రైమ్ లొకేషన్స్ అయితే ఉన్నాయో, ప్రైమ్ ప్రాపర్టీ ఏదైతే మనం ఉందో వాటన్నింటిని ఎలిమెంట్స్ మనం కాపాడుకోగలిగాం. అది మన పెద్ద విజయము. ఒకవైపు కాబట్టి అక్కడెక్కడ కూడా అంచనా వేయలేకపోయినారు, దాని వైఫల్యంగా కాదు కదా, మనం ఆబ్జెక్టివ్ని కాపాడుకోగలిగినాం. నెంబర్ 1 డెఫినెట్లీ ఎస్టాబ్లిష్ చేశారు. 6 ఉన్నారు, కొద్దిగా ఆలస్యంగానైనా కానీ. ఇనిషియల్గా 4 అనుకున్నారు, 5 అనుకున్నారు, 6th person ఆల్సో స్టార్టెడ్ ఫైరింగ్. అతన్ని కూడా మట్టుబెట్టిన తర్వాత ఇంకా మొత్తం కూమింగ్ మొత్తం 72 hours ఆల్మోస్ట్ 3-4 days అయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు దాన్ని శానిటైజ్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి. కాబట్టి ఏదన్నా చెప్పినప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ చెప్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడే భాషే సార్ బాంబే వేసినప్పుడు బీజేపీ వాళ్ళు నేనేమంటే ఈ పార్టీతో నిమిత్తం లేకుండా, ఏ గవర్నమెంట్ నిమిత్తం లేకుండా పాకిస్తాన్లో విషయాలు తెచ్చిన వాళ్ళు, పాకిస్తాన్లో ప్రభుత్వానికి, సివిలియన్ గవర్నమెంట్కి, మిలిటరీకి, ఎస్టాబ్లిష్మెంట్కి ఉన్న సంబంధాలు తెలిసిన వాళ్ళు, అంతర్జాతీయ పరిస్థితి తెలిసిన వాళ్ళు, పాకిస్తాన్ అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాండిల్ చేస్తుందని తెలిసినా కూడా అమెరికా ఏమంటుంది, ది కంట్రీస్ ఇన్ ద రీజన్ షుడ్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ టు కౌంటర్ టెర్రరిజం అంటుంది. కానీ పాకిస్తాన్ తప్పట్టాల. అంటే పాకిస్తాన్ ఆర్మీకి బ్లైండ్గా అమెరికా సపోర్ట్ ఉంది, చైనాకి సపోర్ట్ ఉంది. మనం ఇందాక మిత్రులు చెప్పినట్టు పుతిన్ని పిలిస్తే అక్కడ వాళ్ళిద్దరు వస్తారు, చైనా అమెరికా వస్తారు. కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ కాదు. ఇంకోటి ఈ పార్టీని బ్లేమ్ చేసుకుని ఇప్పుడు ఎందుకు చెప్పారని శ్రీధర్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఏం చెప్తారు, మాట్లాడారు ఆయన కూడా. ఇంత మనకు ఇదిగా ఉన్న పాకిస్తాన్ ఇష్యూలో ఇది ఎబో పార్టీగా డిస్కస్ యాక్చువల్గా వాస్తవం చెప్పుకోవాలంటే బాంబే అటాక్స్ నుంచి పాఠాన్ని నేర్చుకోబట్టే ఈ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా బలగాల్ని పఠాన్కోట్ తరలించారు. పఠాన్కోట్ చుట్టుపక్కల నుంచి మిలిటరీ వాజ్ రెడీ. కానీ ఎప్పుడైతే ఫిదాయి వచ్చినప్పుడు ఒక
ఆత్మహత్య దళంలాగా వచ్చిన మరణించడానికి సిద్ధపడి వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే అంత తేలిక కాదు. మనకి క్యాజువాలిటీ తక్కువని చెప్పుకోవాలి. యాక్చువల్గా 8 మంది 8 మంది 7 దాంట్లో కూడా ఒక బాంబుని వెరీ యంగ్ అదే ఘటనలో గాయపడ్డ వాళ్ళు కూడా దాంట్లోనే ఉన్నారు. ఆపరేషన్లో చచ్చిపోయిన తక్కువ. డైరెక్ట్ అటాక్ లో ఇప్పుడు ఏంటంటే మనం చనిపోయిన పరిస్థితులు అవన్నీ అనలైజ్ చేయడం కంటే కూడా నేను ఏమంటే మహేష్ అని కాకుండా కాంగ్రెస్ వాయిస్ డౌన్ ద లైన్ అక్కడి నుంచి చూస్తే ఇక్కడ వరకు కూడా ఎంతో సాహసపేతంగా వాళ్ళు ప్రయత్నం చేసి ఒక పెద్ద ప్రయత్నాన్ని మన దేశమైన మూలం దెబ్బకొట్టిన ప్రయత్నాన్ని మనం ఆపగలిగితే, కొంతమంది వీర జవాన్లు మరణం పొందితే దాన్ని మనం ఒక జాతి సమస్యగా చూడకుండా మీరు పాకిస్తాన్ పోయారు కాబట్టి అంటే ఒక సౌండ్ ఎట్లా చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ బదులు మర్ జవాన్ మర్ కిసాన్ అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే మోదీ ఆయన మాట్లాడిన బట్ పవర్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడతాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఉంటేనే పాకిస్తాన్ ఈ విధంగా అగ్రెసివ్గా ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనకేదో అయిపోతుంది అని అర్థం వచ్చే విధంగా మాట్లాడడం అనేది ఇది చాలా దుర్మార్గం. ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయాలు చేయనక్కర్లేదు. ఐ మీన్ వన్ కెనాట్ గో టు దట్ లెవెల్, స్టూ డౌన్ టు దట్ లెవెల్. నేను అదే చెప్తున్నాను, అక్కడ చనిపోయారు. ఇప్పుడు మనం మినిమైజ్ చేశాము. నిన్న కూడా చెప్పారు ఇప్పుడు ఎందుకు ఇంకా ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఎందుకు ఈవినింగ్ వరకు పులాంగ్ అయిందంటే మనము క్యాజువాలిటీస్ ఇంకా మినిమైజ్ చేసుకోవాలి, డ్యామేజ్ మినిమైజ్ చేసుకోవాలి. కాబట్టి గో లిటిల్ స్లో అన్నప్పుడు చాలా జాగ్రత్తగా పోతున్నాయి కాబట్టి. లేకపోతే మీరు చాలా అగ్రెసివ్గా పోతే ఆటోమేటిక్గా గన్ బ్యాటిల్ ఏమవుతుంది. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడడం కాకుండా జవాన్లు చాలా సిస్టమేటిక్ అప్రోచ్ తోటి వర్క్ చేశారు. ప్రభుత్వం చాలా స్విఫ్ట్గా యాక్ట్ చేసింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు దీన్నిగా హ్యాండిల్ చేస్తాము, చాలా కఠినమైనటువంటి జవాబు ఇస్తామని చెప్పేసి. ఒకవైపు డిప్లొమాటిక్ యాక్టివిటీస్ నడుస్తాయి. సుష్మా స్వరాజ్ గారు ఇంతకుముందు ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీస్ని వాళ్ళని పిలిపించారు, మాట్లాడారు. ఇవేం ఎట్లా ఉంటే బాగుంటుంది. కన్సల్టేషన్ చేయట్లేదు కాదు, కన్సల్టేషన్స్ ఎవరితో చేస్తారు? దోస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, ఫార్మర్ సెక్రటరీస్ ని పిలిచారు. యూపీఏ గవర్నమెంట్ అన్నా కూడా ఇట్లాగే జరిగేది. సో గవర్నమెంట్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్. దిస్ ఇస్ ఆర్మీ ఆపరేషన్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్. ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు ఆర్మీ రిక్రూట్ పంపించారు, అదనపు బలగాన్ని పంపించారు. వాళ్ళు దాక్కొని ఉంటారు, వాళ్ళు కాలుస్తుంటారు టెర్రరిస్టులు. ఇప్పుడు ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ చూసినప్పుడు మనం ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నాం, మన చాలా సమర్థవంతంగా అనుభవాన్ని బట్టి ఎట్లా పెంచుకోగలిగిన ఇవన్నీ కూడా వాట్ ఈస్ టు బి డన్ అనేది కూడా నేను మహేష్తో మాట్లాడేది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం పఠాన్కోట్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం. మహేష్ టెలింగ్ సంథింగ్. సార్, మోడీ గారి అప్రోచ్లో గతంలో ప్రధాని కాకముందు నా బహుశా మీకు గుర్తుండే ఉండాలి, లోక్ అదాలత్లో మాట్లాడటానికి వచ్చి మీరు ఎవరు మాట్లాడినా ఒకటి ముందు ఇది చేసుకొని మాట్లాడండి. మూర్తి గారు ఇంతకుముందు చెప్పినట్టు అధికారంలో ఉన్నప్పుడు ఆ స్వరం అట్లా ఉంటుంది, అది ఏ పార్టీ అయినా కావచ్చు. బేసిక్ లెట్ us discuss about politics. ఇప్పుడు కొన్ని లాకునర్స్ నేను చెప్పినాను సార్. ఒకటి, సైనిక దుస్తుల్లో వచ్చిన వాళ్ళని గుర్తించలేకపోయినా మన వైఫల్యం. దాన్ని గుర్తించిన తర్వాత కూడా 3 రోజులు తీసుకోవటం ఇంకో లేకున. ఈరోజు మోడీ గారి విషయంలో మొన్న లాహోర్లో ల్యాండ్ అయిన దానికి దీనికి కనెక్షన్ ఉందని చెప్పాను. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, లోక్ అదాలత్ డిస్కషన్కి వచ్చిన తర్వాత మోడీ గారు ఏమన్నారు, అప్పటి యూపీఏ ప్రభుత్వ ఏదైతే లేఖలు రాసి చేస్తున్న ప్రయత్నాలు పాక్తో సత్సంబంధాలు కలిగి ఉండడానికో, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పి ఈ క్రాస్ ఫైర్ని సీజ్ ఫైర్ని ఆఫ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, ఆ లేఖల్ని ఉద్దేశించి లవ్ లెటర్ లిఖర్ అయ్యారు, ఈ వీళ్ళు యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్కి లవ్ లెటర్ రాస్తుందనే మాట మాట్లాడినారు. ఈ రోజు అదే మోడీ గారు పోయి మోకరిల్లిన పరిస్థితి మనం చూసినాం. నేనేమంటున్నా, సార్ బ్రేకింగ్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయి ఉంటే ఎవరికేమో అబ్జెక్షన్ లేకుండే, దానికి ముందు చర్చ ఉంటుండే, కావాల్సిన ఇన్పుట్స్ ఉంటుండే, ఇక్కడ ఉన్న బలగాలని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని పోయే అవసరం ఉంటుండే. ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ బ్రేకింగ్ ఆల్ ప్రోటోకాల్, మీరు ల్యాండ్ అయినరు లాహోర్లో, ఓకే. కానీ ఈ రోజు మీరు చేస్తున్న ప్రయత్నం 3 రోజుల 75 ఎకరాల స్థలంలో 75 ఎకరాల స్థలంలో ఉన్న ఆపరేషన్ 3 రోజులు పడతాయి. దిస్ ఇస్ నాట్ పాకిస్తాన్. ఇక్కడ ఎవరు కూడా బలగాల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకొని పోరు. దయచేసి మీరు కరెక్ట్ చేసుకోవాలా. ఇఫ్ కాంగ్రెస్ యాజ్ ఏ ఒక్క నిమిషం, సెక్యూరిటీ సార్, వెన్ యూ ఆర్ టాకింగ్ విత్ థాట్స్ ఆర్ గోయింగ్ విత్ పాకిస్తాన్ బిగ్ ఎనిమీ. ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఏంటంటే సీక్రెసీ ఇస్ ఇంపార్టెంట్, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నిక్సన్ కిస్సింజర్ చైనా వెళ్ళినప్పుడు
ఎట్లా అమెరికా మొత్తం చెప్పెళ్ళారా, ప్రపంచాన్ని చాటి చెప్పెళ్ళారా? ఇట్ వాజ్ ఎ సీక్రెట్ విజిట్. అట్లాగే ఇనిషియేటివ్, ఇట్లాంటి పీస్ ఇనిషియేటివ్స్ అట్లాగే ఉంటాయి, అకస్మాత్తుగా జరుగుతాయి, ఎవరికి చెప్పకుండా జరుగుతాయి. డెఫినెట్లీ మోదీ భారత రాష్ట్రపతికి తెలియకుండా పోయాడు అనుకోవడానికి లేదు, ఎవరు దాన్ని నమ్మరు. దట్స్ నాట్ ఏఆర్కే రెడ్డి గారు కనెక్ట్ అయ్యారు మనతో. ఇప్పుడు ఈ మోకరిల్లటం ఇవన్నీ కూడా మన సార్వభౌమత్వాన్ని మనం దెబ్బతీసుకోవడం సరైన పద్ధతి కాదు. పదే పదే మనము ఫెయిల్ అయ్యామనే మాట మన యొక్క, అంటే ఇఫ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీస్ వాయిస్ రాదర్ ఇన్ ది టాప్ లెవెల్ ఆల్సో, అది భద్రతా దళాల యొక్క విజయాన్ని తక్కువ చేసి చూపిస్తుంది, వాళ్ళ యొక్క మొరల్ దెబ్బతీస్తుంది. ఓవరాల్ దేశంలో ఆలోచన విధానాన్ని మీరు బలగాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను ఏఆర్కే రెడ్డి గారు లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి రిటైర్డ్ అధికారి వారితో మాట్లాడదాం. వారైతే టాక్ అబౌట్ పొలిటికల్ లైన్స్, వారితో మాట్లాడదాం. నమస్తే రెడ్డి గారు. నమస్తే అండి. పఠాన్ కోట్ లో జరిగిన వ్యవహారం మొత్తాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? చాలా విమర్శలు వచ్చినాయి, భద్రతా లోపాలు జరిగినాయి అంటున్నారు, సమన్వయం లేకపోయింది వివిధ భద్రతా సంస్థల మధ్య అంటున్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? దీన్నండి మనం 3 లెవెల్స్లో చూసుకోవాలండి సార్. ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకోవాలి. ముందు ఇంటర్నేషనల్ టెర్రరిజం గురించి సౌదీ అరేబియా ఒక లీడర్షిప్ తీసుకొని వచ్చింది ముందుకి. ఒక 43 ముస్లిం నేషన్స్ కూడా వాళ్ళ 30 ముస్లిం దేశాలు కూడా వాళ్ళతో సమన్వయంగా పోయారు. రెండవ లెవెల్లో చూసుకోవాల్సింది ఏంటంటే మన దేశానికి సంబంధించింది, మనము పాకిస్తాన్కి బైలేటరల్ రిలేషన్షిప్, దాన్ని ఎలా చూసుకోవాలన్నది. మూడో లెవెల్లో ఏంటంటే దేశంలో జరిగిన ఈ పఠాన్కోట్లో కానీ ఇంకో చోట కానీ ఇంతకు ముందు కానీ తర్వాత కానీ జరిగే విషయాల గురించి ఎంత సెక్యూరిటీ ఫోర్సెస్ రియాక్షన్ కానీ ఇంటెలిజెన్స్ విషయాలు కానీ ఇవన్నీ ఈ మూడింటికి ఎక్కడ సమన్వయం జరుగుద్దని చూసుకోవాలి. కానీ దీనికి రాజకీయాలకి సంబంధం పెట్టుకోకూడదు. దీనికి పార్టీలకి వ్యతిరేకంగా బయటకు వచ్చి ప్రతి వాళ్ళు గవర్నమెంట్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ చేసే విధి విధానాన్ని సపోర్ట్ చేయాలి. దాన్ని ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్, ఇంటర్నేషనల్గా ఫస్ట్ పాయింట్ ఐఎస్ఐఎస్ అనేది వచ్చి మధ్యలో వచ్చింది. ఆ వచ్చిన దాని గురించి చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. దాని పరిణామాలు కానీ ఇరాక్లో జరిగాయి కానీ, సిరియాలో జరిగాయి కానీ, కుర్దిస్తాన్లో జరిగాయి కానీ, వీటన్నింటి గురించి చాలా జరుగుతూ ఉంది. ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే లీడర్షిప్ తోటి వచ్చింది సౌదీ అరేబియా తప్ప ఇంకెవరు రాలేరు. ఇకపోతే మన దేశం మన బైలేటరల్ రిలేషన్షిప్లో పాకిస్తాన్ చూసుకుంటే వాళ్ళని కూడా 3 లెవెల్స్లో చూసుకోవాలి. ఒకటి గవర్నమెంటు, మూడవది ఆర్మీ, మూడోది ఏంటంటే ఈ టెర్రరిస్టులు, ఈ జైషే మొహమ్మద్ అనండి, లష్కర్ అనండి, తాలిబాన్ అనండి, అల్ఖైదా అనండి, ఏవైనా పేర్లు చెప్పండి. ఈ 3 లెవెల్లో చూసుకుంటే బైలేటరల్లో వాళ్ళ రిలేషన్షిప్ ఆఫ్ఘనిస్తాన్ కానీ మిగతా ముస్లిం దేశాలు కానీ ఇంకో రకంగా ఉంటాయి. మన ఇండియాకు వచ్చేటప్పటికి వాళ్ళ రిలేషన్ కాశ్మీర్ తోటి సంబంధం పెట్టుకొని ఉంటారు ఎప్పుడైనా సరే. దీన్ని చేయాలనుకుంటే ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళు. మన ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ పోయి నవాజ్ షరీఫ్ గారితో కలుసుకోవటం అదొక మంచిది అని చెప్పి ప్రతి దేశం అట్లా అన్నది. ప్రతి పీస్ లవింగ్ నేషన్స్ ప్రతి వాళ్ళు అదే మాట అన్నారు. ఇంటర్నల్గా కూడా మనం కూడా అదే సరేనా అన్నాం. పెద్ద డిసెంట్ ఏం రాలేదు దానికి. ఇవన్నీ చూసుకొని మనం కనుక చూస్తే ఇక్కడ మొన్న పఠాన్కోట్లో జరిగింది విషయం కొంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే దానికన్నా ఇంటెలిజెన్స్ లోపంలో కోఆర్డినేషన్ లోపం జరిగింది. ఈ పఠాన్కోట్ ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు. ఇప్పుడు మనం లైన్ ఆఫ్ కంట్రోల్కిను ఇంటర్నేషనల్ బార్డర్కి డిస్టింక్షన్ తీసుకుంటే చికెన్ నెక్ మన ఇంకొక కునూరు దాకా పోతే అదే పఠాన్కోట్ దాటిన తర్వాత జమ్మూ దాటిన తర్వాత అక్నూరు పోయినప్పటి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ మొదలవుతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ డిస్ప్యూటెడ్. రాడ్క్లిఫ్ అవార్డ్ అప్పుడు సర్వేయర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, దీంట్లో ఏం డిస్ప్యూట్ ఏం లేదు. కానీ వీళ్ళు ఎక్కడో ఒకటి ఇంట్రూషన్ అయిపోయి ఎక్కడో ఒక చోటి ఏదో స్లీపర్ సెల్ ద్వారా లోపలికి వచ్చేసి మన ఈ సాఫ్ట్ టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పఠాన్కోట్ అనేది వాళ్ళ అభిప్రాయంలో సాఫ్ట్ టార్గెట్ అయి ఉండాలా, ఏదో స్టడీ చేసి ఉండాలా, ఏదో ప్లాన్ వేసి ఉండాలా. ఎక్కడ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఒక ప్లాన్ ఉండదు, ఒక 3-4 ప్లాన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా రహస్యంగానే పెట్టుకుంటారు. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా
ఎక్కడితోటి ఎవరితోటి కంబైన్ అని ఒక చోటే ఉండదు వాళ్ళకి 5-6 ప్లేసెస్లో చూసుకొని ఇది యాక్షన్లోకి తీసుకొద్దామని సడన్గా దీన్ని యాక్షన్లోకి తీసుకొని వస్తారు. లాస్ట్ మినిట్ దాకా చెప్పరు మీ టార్గెట్ ఏంది అని. దాంట్లో ఒక్కళ్ళే ఉంటారు తెలిసిన వాళ్ళు ఈ లీడర్స్ ఎక్కడైనా సరే, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్. ఇకపోతే టెర్రరిస్ట్ గ్రూప్స్ అనేవి సర్ప్రైజ్ అవటం అనేది నార్మల్. కారణం ఏంటంటే ప్లేస్, టైం ఆఫ్ దేర్ చూసింగ్, ఏ స్ట్రెంగ్త్ తోటి వస్తారు, ఏ టార్గెట్ వస్తుందని వాళ్ళ చూసింగ్ అనమాట. ఇప్పుడు మనం మన క్యాజువాలిటీస్ చూసేదానికన్నా మనం చూడాల్సింది ఏంటంటే మన ఇంటర్నల్గా ఎక్కడెక్కడ సెక్యూరిటీ చేయాలో, బిఎస్సి కానివ్వండి, బిఎస్ఎఫ్ కానివ్వండి, మిగతా ఎవరైనా సరే అక్కడ ఉండే స్టాటిక్ సెక్యూరిటీ అని అంటాం. స్టాటిక్గా సెక్యూరిటీ చేయాల్సిన వాళ్ళు జాగ్రత్తగా ఉండటం అవసరం. వాళ్ళ ట్రైనింగ్ అవసరం, వాళ్ళ లీడర్షిప్ అవసరం, వాళ్ళ కోఆర్డినేషన్ అవసరం, టైం టు టైం రిహార్సల్స్ అవసరం. ఇవన్నీ ఏమి జరగవు. లైఫ్లో ఏంటంటే ఒక రొటీన్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి పఠాన్కోట్లోనే ఇంకో చోట జరిగినప్పుడు కూడా కొన్నాళ్ళకి ఇది ఒక రొటీన్ అయిపోద్ది. మన ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా జరిగినప్పుడు 4 రోజులు ఒక సెక్యూరిటీ టైట్ చేస్తారు, మళ్ళీ 5వ రోజు నుంచి మామూలుగా వచ్చేస్తారు, మళ్ళీ అదే ఇన్సిడెంట్ జరుగుద్ది. ఈ ట్రైనింగ్, లీడర్షిప్, కోఆర్డినేషన్, రిహార్సల్ అనేది ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. థ్యాంక్ యూ. ఏఆర్కే రెడ్డి గారు చెప్పండి. ఏఆర్కే రెడ్డి గారు చెప్పిన దాంట్లో చెప్పిన దాంట్లో ఒకటి, సరే ఇంటర్నేషనల్ టెర్రరిజం సౌదీ ఎట్లా దాన్ని చేస్తున్నది అని మాట్లాడారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి వారు చెప్తుందంటే క్యాజువాలిటీస్ గా చూడాల్సింది ది కోఆర్డినేషన్ బిట్వీన్ వేరియస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అనేది. 2 రోజులుగా అందరూ మాట్లాడుతున్నది అదే, కోఆర్డినేషన్ బిట్వీన్ ది సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇస్ లాకింగ్. కొంత లోపం వస్తున్నా కానీ ఉన్న పరిస్థితిలో ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ నేను అనుకోవటం చాలా సమర్థంగా డీల్ చేసినట్టే లెక్క. చాలా క్యాజువాలిటీస్ని చాలా లిమిట్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే కంపేర్ టు బాంబే అక్కడ 10 మంది వచ్చి చాలా మంది. అంటే మహేష్ అన్నట్టు బాంబేలో జరిగింది ఒక పర్యాటక స్థలం, అది ఒక అంటే జనరల్ ప్లేస్. అది ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ ఎయిర్ బేస్ కదా, దాంతో ఎక్కువ నిజంగా అక్కడ ఏమైనా సీరియస్ గా జరిగింటే వాళ్ళ దేశం అంతా ఇదైపోయింది కదా. జరిగేది జరగకుండా ప్రివెంట్ చేయగలిగారు బికాజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ముందు కాబట్టి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్ ఇట్లా ఉంటాయి. ఇందా చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ చెప్పిన దాంట్లో తప్పే లేదు, ఇట్లా జరుగుతూనే ఉంటాయి. రేపు ఢిల్లీలో ఆల్రెడీ ఉన్నారు కొంతమంది, ఢిల్లీలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టైం, బైటింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ పర్హాప్స్. మనకు తెలియదు, కానీ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఐఎస్ఐఎస్ ఉన్న పరిస్థితుల్లో కానీ, ఉగ్రవాదం ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో కానీ, ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా దే కెన్ స్ట్రైక్ ఎనీవేర్ ఎనీ టైం. వాళ్ళు అనుకున్న టైం స్ట్రైక్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఇటువంటి వాటికి ఇంటెలిజెన్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. కానీ నేను చెప్పేదంటే పాకిస్తాన్ ఇండియా మధ్య ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం పాకిస్తాన్తో చర్చలు మానేస్తామా అంటే చర్చ జరపాల్సిందే. యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా యుద్ధంలో ఉన్న 2 దేశాల మధ్య చర్చలు జరుగుతాయి. కానీ చర్చ జరగాల్సిందే. మరి మన అక్కడ పాకిస్తాన్కి మోడీ పోవడం తప్పంటే తప్పు కాదు, ఇట్స్ వెరీ బోల్డ్ డెసిషన్. అది నవాజ్ షరీఫ్ చేతిలో ఉందా? నవాజ్ షరీఫ్ తెలిసి ఇది జరిగిందంటే నేను అనుకోను. నవాజ్ షరీఫ్ తెలియకపోవచ్చు, అది ఆర్మీకి తెలిసి ఉండొచ్చు, ఐఎస్ఐకి తెలిసి ఉండొచ్చు. కాబట్టి పాకిస్తాన్ విషయంలో మాత్రం మనం చర్చ జరపాల్సిందే, యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే, ఇంటెలిజెన్స్ వర్గాన్ని పటిష్టం చేసుకోవాల్సిందే. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కాబట్టి దానికి సిద్ధంగా ఉండాల్సిందే. వాట్ ఈస్ టు బి డన్ అంటే ఇప్పుడు ఏఆర్కే రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈజ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ ఆ స్థాయిని రిటైర్ అయ్యారు. ఆయన పర్స్పెక్టివ్లో కూడా ఇట్స్ బ్రాడ్ పర్స్పెక్టివ్. మోడీ గారు లాహోర్ వెళ్ళడాన్ని ఒక మంచి మూవ్గా చెప్పారు. ఆయన బేసికలీ కొంబాట్ ఇష్టపడేటువంటి వ్యక్తులు ఉండాలి డిఫరెంట్. కానీ అటువంటి పీస్ ఇనిషియేటివ్ని వారు కూడా చెప్తున్నారు, ఇట్స్ బోల్డ్ ఇనిషియేటివ్. ఇన్నిసార్లు ప్రధానమంత్రులు తీసుకోలేదు. అది దాని కింద ఇంకోటి, పాకిస్తాన్ ఆర్మీ టు సర్ట్ ఎక్స్టెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఐఎస్ఐ. ఐఎస్ఐ ఇస్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ, మళ్ళీ అక్కడ కూడా బ్యాక్ బై పాకిస్తాన్ ఆర్మీ అనుకోండి. ఎంత అది ఉన్నా కానీ మళ్ళీ దాంట్లో ఇది కూడా నథింగ్ బట్ అన్ అవుట్ ఫిట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. నేను కాదనట్లేదు, కానీ మళ్ళీ కూడా దాంట్లో ఏమంటున్నా, కొన్నిసార్లు ఇటువంటి ఆపరేషన్స్ లో పూర్తి స్థాయి ఆఫ్ కోర్స్. కాబట్టి అదే చెప్తున్నా, ఇప్పుడు మనం ఇక్కడ పూర్తి స్థాయి ఆర్మీ సంస్థ మనం మాట్లాడితే ఇండియా కాబట్టి కాదేమో. బలూచిస్తాన్ లో ద్వారా ఇండియా ప్రాబ్లం క్రియేట్ చేస్తోందని పాకిస్తాన్ లో అనుకుంటారు, మీడియాలో అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. అందుకే చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు స్వతంత్రంగా యాక్ట్ చేస్తుండొచ్చు, ఆ పీస్ టాక్స్ ని డిస్టర్బ్ చేయడం కోసము వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు జరుగుతుండొచ్చు. నేను చెప్తున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే మూర్తి గారు పదే చెప్తున్నట్టు నేను ప్రభుత్వం కూడా అన్ను, ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర, తర్వాత ఎన్ఎస్ఏ దగ్గర నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు కోఆర్డినేషన్ లేకపోతే
విత్ ఇన్ అవర్స్ లోకల్ పోలీస్ నుంచి మొదలుపెట్టి కమాండోస్ నుంచి మొదలుపెట్టి ఒకటి శ్రీధర్, I have a question ఎవ్రీబడి to హ్యాస్ you. ఎ కోఆర్డినేషన్. ఇప్పుడు Sridhar, ఎయిర్ ఫోర్స్ I have a question to you. Your security advisor, Yeah. Ajit Doval, Yeah. is supposed to be a very efficient ఆఫ్ కోర్స్ person. He recent times లో ఈ కెప్ట్ ఆన్ టెలింగ్ దట్ ఇక డిఫెన్స్ కాదు మనం అఫెన్స్ లో పోవాలని, కానీ అట్లాంటిది ఏం కనిపించడం లేదు ఇండియా He was talking about peace offense. Peace offensive. ఓకే. Not armed offense. వెల్ రెడ్. నేనేమంటున్నా అంటే పీస్ అఫెన్సివ్ ఒకటి అంటే ఇప్పుడు మనం ఉన్నది గన్ పట్టుకొని పోవడానికి కాదు కదా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీస్ ఆయనకి ప్రైమ్ సెక్యూరిటీస్ ఫర్ ఇండియన్ సెక్యూరిటీ. ఓకే. పాకిస్తాన్ మీద కొట్టాడాలి, బాంబులు వేసేయాలి అవన్నీ కాదు కదా. ఇండియన్ సెక్యూరిటీ ఇస్ ప్రైమ్ కన్సర్న్. ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ డెసిషన్ రాంది నో సెక్యూరిటీ అడ్వైజర్ కెన్ ఆయన హీరోయిక్ యాక్టివిటీస్కి ఏం స్పేస్ ఉండదు. నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కలెక్టివ్లీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, కమాండోస్ అండ్ లోకల్ పోలీస్ టు సర్టన్ ఎక్స్టెంట్ హ్యావ్ డన్ దేర్ జాబ్ వెల్. వాళ్ళు చాలా ప్రాపర్ కోఆర్డినేషన్తో చేసింది కాబట్టి మేజర్ ప్రాబ్లమ్ని మనము థాట్ చేయగలిగినాము. మేజర్ అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఉన్నాయో, మిగ్ విమానాలు అని చెప్తున్నారు, Right, we could protect them. అటాక్ హెలికాప్టర్స్ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఐ మీన్ టెక్నికల్ ఏరియాని కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయగలిగినాము. దానిలోకి చీమ కూడా దూరలేదు. డెఫినెట్గా అవుటర్ స్పేస్ కొంత దెబ్బతిన్నది, కానీ మేజర్ ఆపరేషన్ మాత్రం ఆపగలిగినాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ టు ద కంట్రీ. దీంతో మనం మొరల్ బూస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. దీంతో మన సైనిక బలగాల యొక్క స్ట్రెంగ్త్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరన్నట్టు అబౌవ్ పాలిటిక్స్, నేషనల్ సెక్యూరిటీ యాంగిల్లో మనం చూస్తే భారతదేశము తీవ్రవాదులకు లేకపోతే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదానికి, జిహాదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఇండికేషన్ ఇచ్చాం మనం. యూ కాంట్ జస్ట్ మమ్మల్ని ఏమార్చి మీరు ఏమీ చేయలేరని ఒక సందేశం మనం ఇచ్చినట్లయింది, వాళ్ళకి ఒక హెచ్చరిక చేసినట్లయింది. ఇంకా ముందుకెళ్తే డెఫినెట్లీ ఇప్పటి నుంచి మనం ఇది ఒక శ్రీధర్ రెడ్డి గారు మీరు అవకాశం అయింది అంటున్నారు, కానీ ఇంకో వైపు నుంచి వస్తున్న విమర్శ ఏమిటి అని అంటే మన ఎయిర్ బేస్ లోకి ఎవరంటే వాళ్ళు ఎంటర్ కాగలరు అనే ఒక ఇది కూడా పోయింది బయటికి, సంకేతం అనే ఒక విమర్శ కూడా ఉంది. మీ ఎస్పీని కిడ్నాప్ చేస్తే, ఎస్పీని కిడ్నాప్ చేశారని తెలిసిన వెంటనే ఎయిర్ బేస్ చుట్టూ మీరు ఆ సెక్యూరిటీని ఎందుకు ఇది చేసుకోలేకపోయినారు? ఎట్లా లోపడిపోగలిగినారు వీళ్ళు? ఆర్మీ వాహనంలోనే లోపలికి ఎట్లా పోగలిగినారు? ఇట్లాంటి అనేకమైన ప్రశ్నలు ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లాంటి ల్యాప్సెస్ ని మనం ఎంక్వైరీ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. మన దేశంలో పార్లమెంట్ మీదనే దాడి జరిగింది అండ్ మన మొత్తం ఆర్మ్డ్ ఫోర్స్ అంతా ఢిల్లీ